జీహెచ్ఎంసీ 60వ డివిజన్ మీర్పేట్ పరిధిలోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో సాయి సామ్రాట్ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని సాయి సామ్రాట్ నగర్ కాలనీ వాసులు అలాగే స్థానిక మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ సాయి సామ్రాట్ నగర్ కాలనీలో కొన్ని సంవత్సరాల నుండి నెలకొన్న దీర్ఘకాలిక భూగర్భ డ్రైనేజ్ అవుట్లెట్ సమస్యను 25 లక్షల నిధులతో శాశ్వతంగా పరిష్కరించిన సబితా ఇంద్రారెడ్డికి రుణపడి ఉంటామని, తన నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సబితమ్మ ఉండి పరిష్కరిస్తుందని ప్రసంగించారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, నేను నా బాధ్యతగా చేసిన కొంత అభివృద్ధికే నన్ను ఇంత పెద్ద ఎత్తున సన్మానించిన కాలనీ వాసులకు, మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ కు, మాజీ ఎంపీటీసీ ఏనుగుల అనిత యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను చెప్పేటువంటి పదాలు కనుక గమనించినట్లయితే 3 పదాలు మాత్రమే చెప్తాను. ఆ 3 పదాలలో మొదటి సద్గుణాలే బిరుదులుగా గల అందరికి వచ్చినప్పుడు ఇదే జిల్లెలగూడ రోడ్ పైన వస్తూ ఉంటే ఫస్ట్ నా ఎంట్రన్స్ నా ఫీలింగ్. ఫస్ట్ ఈ కాన్స్టిట్యున్సీ పోటీ చేయడానికి వచ్చినప్పుడు రాగానే ఇది జిల్లెలగూడ అనగానే ఎంటర్ కాగానే ఇటు చెత్త అటు చెత్త, చెరువులంతా చెత్త ఉండేది, ఇటుపక్క కూడా చెత్త ఉండేది. అయ్యో మరి రోడ్డు చిన్న రోడ్డు, కంప్లీట్ చెత్త అంతా ఇటుపక్క అటుపక్క. ఒక్కసారి షాక్ అయిపోయాను. అంటే గ్రామంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదా, టౌన్ లాగా ఉంది, మళ్ళీ చెత్త అంతా రోడ్ల మీద ఉంది, ఇదేంటి కాన్స్టిట్యున్సీ అనుకున్నాను. ఈ కాన్స్టిట్యున్సీ గురించి అంటే 2 కంప్లీట్ రూరల్ మండలాలు ఉంటాయి, 2 సెమీ అర్బన్ ఉంటాయి, 2 కంప్లీట్ అర్బన్ ఉంటాయి, ఇటు మనది కూడా సెమీ అర్బన్ లానే ఉంటుంది. అట్లాంటి కాన్స్టిట్యున్సీ స్టడీ చేయడానికి, సమస్యలు అర్థం చేసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది నాకు శాశ్వత పరిష్కారాలు చేయాలంటే. ఉదాహరణకి వర్షం వచ్చినప్పుడు కాలనీలంతా నీళ్ళు వచ్చేది. నీళ్ళు వచ్చినప్పుడు లావణ్యకో భూపాలకో ఫోన్ చేసేదాన్ని. వెళ్ళినామమ్మ పొద్దున్న లేచి, అప్పుడు ఆమె ఎంపీపీ. పొద్దున్న లేచి కాలనీలో పోయినాం, చూసినాం, కాలనీ వాళ్ళని వల్కరించినాం, వచ్చినాం, నీళ్ళు పోతూనే ఉన్నాయి రోడ్ వెంబడి అని చెప్పారు. మరి ఏం చేయాలి, నీళ్లు పోతున్నాయి అంటే ఏం చేస్తామంటే, ఏం చేయమమ్మా వర్షం వచ్చినప్పుడు పోతాం, చూస్తాం, వస్తాం అన్నది. అదేంటి మరి పర్మనెంట్ సొల్యూషన్ లేదంటే ఏం లేదమ్మా అన్నది. ఆ రోజు నుండి మొదలు పెడితే ఇప్పుడు చెరువులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రోజు నుండి మొదలు పెట్టే చెరువులు కొంత బాగా చేసుకున్నాం. కేసీఆర్ గారి పుణ్యాన ఒక విజన్తో పనిచేశారు కేసీఆర్, కాబట్టి కేసీఆర్ గారి పుణ్యాన కొంత బాగా చేసుకున్నాం చెరువులన్నీ కూడా. కానీ ఇప్పుడు చూస్తే 2 సంవత్సరాలలో మెయింటెనెన్స్ లేక, నిన్న బీరప్ప వస్తే అదే చెప్పాను, నీకు మంచి స్కూల్ రన్ చేస్తున్నావు బీరప్ప, నీ స్కూల్ పేరు మీద మా చెరువును కూడా మెయింటెనెన్స్ చెయ్యి, ఒక 2 లేబర్ని ఇచ్చి అని చెప్పాను. ఎందుకంటే తప్పదుగా గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు ఎవరినో బతిలాడుకోవాలి, ఎవరినో ఒక డోనర్ పట్టుకోవాలి, ఎవరినో ఒకరిని. సామాజిక సేవలో భాగంగా నువ్వు కూడా కొంచెం బాధ్యత తీసుకొని చెప్పాను. నమస్కారం. ఈరోజు జిల్లెలగూడలో సాయి సామ్రాట్ నగర్ సంబంధించిన కాలనీ వాసులందరూ వాళ్ళ కాలనీలో చిన్న పని అయినందుకు పెద్ద అభిమానం చూపించారు. వాళ్ళకు ముందు వాళ్ళ అధ్యక్షుడు మధుతో పాటు అక్కడ ఇప్పటివరకు ఎక్స్ కార్పొరేటర్గా ఉన్న అనిల్ గారికి, వాళ్ళ టీం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా రోజుల నుండి అవుట్లెట్లకు ఇబ్బంది పడుతున్న సాయి సామ్రాట్ నగర్ కాలనీ వాసుల వాళ్ళ సమస్య తీరినందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చి అభినందించడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు. అట్లాగే కార్పొరేషన్ మొత్తంలో కూడా చాలా కాలనీస్లలో ఇప్పటి వరకు వర్కులు అయినా కూడా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి వర్క్ కూడా ఇప్పటివరకు జిహెచ్ఎంసీ ప్రపోజల్ పెట్టడం జరిగింది. వీళ్ళని తొందరలో వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మిథులా నగర్ లాంటి ఏరియాలలో, లో లేయర్ ఏరియాలలో పైకి వెళ్ళి వాటర్ అంతా వచ్చి మిథులా నగర్ లాంటి ఏరియాలో ఇబ్బంది అవుతూ ఉంది. ఎస్ఎన్డిపి వర్క్ అవుతుంది, అక్కడ అటెన్షన్ ఇవ్వమని స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని అన్ని కూడా కోరుతా ఉన్నాను. వీలైనంత తొందరలో పూర్తి చేసి వాళ్ళు కూడా సమస్య లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అన్నిటికన్నా ప్రధానంగా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, డ్రింకింగ్ వాటర్ చాలా సమస్య అవుతుంది. గతంలో ఏ కాలనీలో ఇబ్బంది లేని మంచినీటి సమస్య ఈరోజు ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో మంచినీళ్ళకి సమస్య ఏర్పడుతూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కాలనీలలో, బస్తీలలో ఏర్పడుతున్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాను. రెండవ అంశం ఏంటంటే, మీర్పేట్ జిల్లెలగూడలో జిహెచ్ఎంసీల కన్నా ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్స్ జీవో రూపంలో పెంచినా కూడా దాన్ని అంతా కూడా హోల్డ్ చేసి మామూలు తక్కువ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇమీడియట్గా పెంచేయడం వల్ల అందరి మీద కూడా భారం పడుతూ ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీలో ఏ ట్యాక్స్ అయితే ఉందో
ఇక్కడ కూడా అదే ట్యాక్స్ కలెక్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మూడవ అంశం ఏంటంటే జిహెచ్ఎంసీలో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 20 లీటర్స్ వాటర్ ఇస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ ఉచితంగా. ఇక్కడ కూడా అదే 20,000 లీటర్ల డ్రింకింగ్ వాటర్ ప్రతి నెల ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నాలుగవ అంశం ఏంటంటే చక్కగా చెరువులన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేసి మంచి వాకింగ్ ట్రాక్తో ఉంటే వాటి నిర్వహణ గాలికి వదిలేస్తారు. దానివల్ల ఏమైపోతుందంటే పోకిరీలకు అడ్డగా మారుతూ ఉంది. దయచేసి జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గతంలో ఉన్న వాకింగ్ ట్రాక్ ఉన్న ఈ చెరువులన్నీ కూడా మెయింటెనెన్స్ చేయాలని, ఉదయమే వాకింగ్కి వస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జేకేటీఆర్ ఈరోజు చూసుకున్నట్టయితే మన మీర్పేట్ మున్సిపల్ పాత కార్పొరేషన్ జిహెచ్ఎంసీ 60 డివిజన్లో చిరకాల వాంఛ భగీరథ ప్రయత్నం అంటే ఏందో ఈ సాయి సామ్రాట్ నగర్ కాలనీ చూసింది. 10 సంవత్సరాల నుంచి ఒక అవుట్లెట్ లేకుండా మొత్తం చెరువులాగా తలపించినప్పుడు అమ్మగారు వచ్చి అక్కడ సవితాయింద్ర మేడం గారు వచ్చి చూసి వాళ్ళ బాధలను అందరినీ చూసి ఇది చేయాలని చెప్పి ఆలోచనతో గవర్నమెంట్లోనే ఒక 50 లక్షల రూపాయలు పెట్టి శిలాఫలకం కూడా ఏం జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల అది రద్దు కావడం, ఆ నిధులు వెనక్కిపోవడం, మరి ఒక్కమోని వాళ్ళలాగా మరి ఈరోజు జిహెచ్ఎంసీలో మరి జోనల్ కమిషనర్ గారికి లెటర్ రాసి ప్రత్యేక చొరవతోటి ఈ యొక్క సమస్యను తీర్చడం, 2 ఫీట్ల దయాతోటి ఈరోజు అవుట్లెట్ అనేది వెళ్ళడం అనేది సాయి సామ్రాట్ నగర్ కాలనీ మరి ప్రతి ఒక్క కాలనీ వాసుల కన్నుల్లో పండుగలాగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీని అన్నిటికీ కారణం మరి సవితాంద్రుడి మేడం గారు, మరి అమ్మగారికి మరి మేము రుణపడి ఉంటామని చెప్పి మా కాలనీ తరపున వార్డు తరపున రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకే ఒక మాట, తెలంగాణలో ఈరోజు చూసుకున్నట్టు ఇక్కడ చూసుకున్నట్టు కూడా కొంత శానిటేషన్ వర్క్స్ లేవు, వాటర్ సరిగ్గా వస్తలేదు, చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అసలు ఏమైపోయినాం, మనం ఎక్కడ పోయినామనే ఆలోచనలు పడిపోతున్నాం. కనీసం అమ్మగారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండన్న కనీసం మనం చూస్తున్నారు. చాలా రాష్ట్రం మొత్తం అల్లకుల్లంగా ఉంది. ఈరోజు చూసుకుంటే రాబోయే కాలంలో కేసీఆర్ గారు వస్తారు, అమ్మగారు డిప్యూటీ మేయర్ గారు కూడా వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పాత్రికేయులు మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మగారికి ప్రత్యేకమైన మరి మీ యొక్క దండాలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తామని, అమ్మగారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తామని. జై తెలంగాణ.